హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను వంకాయ టమాటా కర్రీ చేయడానికి మీ ముందుకు వచ్చానండి. ఈ కర్రీ చేయడానికి కావలసినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయలు, టమోటా అండి. ఇవి నేను కట్ చేశాక మీకు కర్రీ వండే ముందు మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఓకేనా అండి? ఇదిగోండి, కర్రీ చేయడానికి నేను టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయలు రెడీ చేసుకున్నానండి. వంకాయలు నీళ్ళల్లో వేసానండి. నీళ్ళల్లో ఉప్పు వేసి ఆ ఉప్పు వేసాక అప్పుడు ఈ వంకాయ ముక్కలు వేయాలండి, లేదంటే చేదొచ్చేస్తుంది. మీకు తెలియదని కాదు, నేను నేను చేసే ప్రతి కర్రీ బ్యాచిలర్స్కి ఉపయోగపడతాయనే చేస్తున్నానండి. వాళ్ళకి తెలియడానికని ఇవన్నీ చెప్తున్నానండి. మాకు తెలియక చెప్తుంది అని ఎవరో అనుకోవద్దు. బ్యాచిలర్స్కి తెలియదండి. వంకాయ కోసేటప్పుడు కూడా పుచ్చులు ఉంటాయండి, చూసుకుని కోసుకోవాలి. ఎలా పడితే అలా కోసేసుకోకూడదు. పైనే కదా అని పైన మట్టుకే కోసి పెట్టుకోకూడదండి, లోపల వరకు చూసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదండి, బ్యాచిలర్స్కి నేను చెప్పేది. ఇదిగోండి, స్టవ్ మీద గిన్నె పెట్టాను. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను చూడండి. నేను ఆయిల్ వేసానండి. వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తానండి. నేను మీకు మొన్ననే చెప్పాను కదండి, వేరే కర్రీ వండేటప్పుడు ఇదిగోండి జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. అవి వేగిపోతాయండి. ఇదిగోండి, నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను కదండి. ఇవన్నీ ఒకేసారి వేసేస్తానండి. ఇదిగోండి, అలా వేసేసాను ఏంటి అని అనుకోవద్దండి, ఇవన్నీ పచ్చివే ఉడికిపోతాయండి. నేను ప్రతిసారి అదే చెప్తున్నానండి. కర్రీస్ చాలామందికి వచ్చి చాలామంది వండుతారు, నేను కాదు అని అనట్లేదు. బ్యాచిలర్స్ కుర్రవాళ్ళు వండుకోవడానికి, బ్యాచిలర్స్కి సంబంధించి జాబ్ చేసేవాళ్ళు వండుకోవడానికి, చదువుకునే వాళ్ళు వండుకోవడానికి, వాళ్లకు వీలుగా మాత్రమే నేను ఈ కర్రీస్ చెప్తున్నానండి. మీకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, మీకు వచ్చినట్టుగా వండుకోండి. నేనేం కాదు అని అనట్లేదు, కానీ ఇలా వండుతుంది ఏంటని మాత్రం అనొద్దు ఎవరును. ఓకేనండి? మూత పెట్టేస్తున్నానండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. అదిగోండి, ఇలా ఎగినాయి. ఇంకొక 4 minutes ఇలాగే వేగనిద్దామండి. ఎందుకంటే ఆయిల్ తేలే వరకు బాగా ఎగితే ఉడికిపోతాయండి అందులోనే. అప్పుడు వంకాయ ముక్కలు వేద్దాం. వేసాక చూపిస్తాను మీకు. ఇప్పుడు మూత తీసి మరొకసారి చూద్దామండి. అదిగోండి, మంట ఎప్పుడు చిన్నదిగా పెట్టుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. మీకు తెలియదు కదా అని చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళకి ఏదో ఓకే, మంట పెద్దదిగా పెట్టుకుంటే కూర తొందరగా అయిపోద్ది అనుకోవడం తప్పండి. ఇది కొంచెం చూడండి, మన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు ఒకేసారి వేసేసాం. ఆయిల్ చూడండి మగ్గిపోని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నీళ్ళల్లో వేసుకుని, ఉప్పు నీళ్ళల్లో వేసుకుని పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వీటిని ఇందులో వేసేస్తానండి. ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవడమే. ఇదిగోండి, ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి. మీకు కర్రీస్ రాని వాళ్ళు కూడా ఈజీగా వండుకోవచ్చండి. కర్రీస్ రావనుకుంటా అన్నీ కలిపేసి వండేస్తుంది అని కొంతమంది అనుకోవచ్చండి. నేను అన్ని కర్రీస్ వండుతాను. నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు విడిగా వేసి, ఇవన్నీ విడివిడిగా వేసి కూడా వంట చేస్తానండి. కానీ బ్యాచిలర్స్కి తెలియాలి కదా, వాళ్ళు ఈజీ మెథడ్లో వండేసుకుంటారు అని వాళ్ళకు కూడా తెలియడానికి ఏ విధంగా వండుకున్నా కర్రీ అనండి. మనకు వండడం రావాలంతే. మరి అలా వండినా కర్రీయే, ఇలా వండినా కర్రీయే. మనం వండే విధానం బాగుంటే టేస్ట్ ఒకటే ఉంటుందండి. ఇదిగోండి, ఇలా వేస్తాం కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దామండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేద్దాం. ఇదిగోండి, 5 నిమిషాల తర్వాత ఈ విధంగా వచ్చింది. అంటే 4 minutes అండి, 5 నిమిషాలు కూడా లేను. 4 minutes తర్వాత ఇదిగోండి ముక్కలు కలర్ చేంజ్ చేస్తుంది చూడండి, వంకాయ ముక్కలు. ఇదిగోండి, ఇప్పుడు ఇది సరిపడగా కారం అండి, పసుపు వేసాను. కారం కాదండి, పసుపు. ఇదిగోండి, ముందుగా పసుపు వేసాను కదా. ఇదిగోండి, ఇప్పుడు కారం వేస్తున్నానండి. నేను 2 స్పూన్లు కారం వేస్తున్నాను. మీరు తినేంత మీకు సరిపడగా మీరు వేసుకోండి. మనం సరిపోకపోతే చూసుకుని వేసుకోవాలండి, ముందే తొందరపడి వేసుకోవద్దు. ఉప్పు వేసానండి 1 స్పూను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి, ముందే ఎక్కువగా వేసుకోకూడదు. ఇదిగోండి,
దీన్ని ఒక హాఫ్ మినిట్ మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాం. మూత తీసి ఇవన్నీ వేసాం కదండి, అది కూడా అడుగొంటేలా వస్తుంది. మాడకుండానే ఈ గ్లాస్ వాటర్ అండి, ఇదిగోండి ఈ గ్లాస్ వాటర్ అంటే మన కర్రీని బట్టి అంతేనండి. ఇంకా అంతే నీరు వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ నీళ్ళు వేయకూడదు. ములిగిలా వేసుకోవాలంటారు కదా అని కాదండి. మనం ఏ కర్రీ అయినా ఫస్ట్ బాగా మగ్గబెట్టేస్తే కనుక వాటర్ ఎక్కువ పట్టదండి, నూనెలో మగ్గబెట్టేస్తాం కదా. వంకాయ నీరు, టమాటా నీరు ఆల్రెడీ అందులో ఉన్న నీరు కూడా వస్తుందండి. ఇప్పుడు ఇది ఒకసారి మనం ఏం చేస్తామంటే మంట ఫుల్ పెట్టాలండి. కొన్ని ఫుల్ పెట్టాను, మంట ఫుల్ పెట్టి అది మరిగేటప్పుడు మళ్ళీ మీడియంలో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను, కర్రీ అయ్యాక చూపిస్తానండి మీకు. ఇదిగోండి మంట ఫుల్ ఉంది, ఇక్కడ కర్రీ చూడండి మరుగుతుంది. అదిగోండి ఇలా మరిగేటప్పుడు మనం మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే అయిపోద్దండి. ఎందుకంటే ఫుల్ పెట్టవద్దు, ముక్క ఉడకుండా మాడిపోద్దండి. తర్వాత దించే ముందు కొంచెం మసాలాలు అవి వేసి చూపిస్తాను మీకు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేస్తానండి దించే ముందైనా వేసుకోవచ్చండి, కానీ వంకాయ ముక్క బాగా మెత్తబడిపోద్దండి. అందుకే అల్లం మసాలా దించే ముందు వేస్తాను నేను. ఇదిగోండి కర్రీ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను ఇందా చెప్పాను కదండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు మసాలా కూడా వేస్తాను. ఇదిగోండి మసాలా పొడి కూడా కొంచెం వేస్తాను, ఎక్కువ వేయొద్దండి, కొంచెం కొంచెం వేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి ఒకసారి కలిపేసి, ఎందుకంటే ముందే అల్లం వేద్దానండి, వంకాయ అసలు మెత్తగా ఉంటుంది కదా. ఇది మన కూర దగ్గరకు వచ్చింది, ఇంకా దింపేసే ముందు అది వేసేసుకోవచ్చండి, ఏం కాదు. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు వీలు ఉంటే కనుక ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర చేయించుకొని పట్టుకెళ్ళండి. ఇలా బయటదైతే కొనుక్కోవద్దండి, మంచిది కాదు. ఇంట్లో రెడీ చేసుకోండి. లేదంటే మీకు ఓపుకుంటే మీరే ఇంటికాడ ఉన్నప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం పట్టేసుకుని చిన్న డబ్బాలో పెట్టుకొని పట్టుకెళ్ళండి. అది బయట తినొద్దండి, హెల్త్ పాడవుతుంది. కర్రీ లాస్ట్కి వచ్చేసరికి నేను మంట కొంచెం పెద్దదిగా పెట్టానండి. ఇదిగోండి ఎలా ఉందో చూద్దాం, చూడండి. ఇదిగోండి కర్రీ ఈ విధంగా దగ్గరకు వచ్చేసింది. ఇక దాన్ని కట్టేసి దగ్గరికి అయిపోయింది. చూసారండి మన వంకాయ ముక్క కూడా కొంచెం మెత్తగా అయిపోయింది. అది ఇంకా వాటర్ ఎక్కువ వేసుకొని ఇంకా మెత్తగా అయిపోద్దండి. వాటర్ ఎప్పుడు చూసుకుని ఇంకా తగ్గించి వేసుకొని ఇంకా నయము. ఇంకా నేను కొన్ని ఎక్కువ వేస్తానండి. ఈ కర్రీ వేరే గిన్నెలో పెట్టాక మీకు చూపిస్తాను, ఓకేనండి. ఇదిగోండి వంకాయ టమోటా కూర రెడీ అయిందండి. చూడండి, మీకు కావాలంటే దీంట్లో పుదీనా కొత్తిమీర కూడా పైన వేసుకోవచ్చండి. నేను ఏదో కర్రీ చేస్తే అందంగా కనపడుద్ది, వీడియో అందరూ చూస్తే కర్రీ బాగుండాలి అన్నట్టుగా నేను అవన్నీ తీసుకురాలేదండి. ఇంట్లో ఉంటే వేస్తాను, లేకపోతే లేదు. ప్రజెంట్ నా దగ్గర లేవండి, అందుకే నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. మీకు కావాలనుకుంటే మీరు బయటకు వెళ్ళి తెచ్చుకుంటారు కదండి, అప్పుడు మీరు వేసుకొని చూసుకోండి. ఇక చూసారు కదండి వంకాయ టమాటా కర్రీ. మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి.